బిగ్ బాస్ హౌస్‌లో ప్రస్తుతం ప్రేరణ, నబీల్ ఇద్దరు కూడా ఒక అగ్ని పరీక్షను ఎదుర్కొంటున్నారు. అదే విషయాన్ని ప్రేరణ నిఖిల్ ముందు చెప్తూ బాధపడుతుంది. అయితే తేజ వెళ్ళిపోతూ "నువ్వు గనక ఆట మార్చుకోకపోతే ఇక్కడికొస్తావు. నెక్స్ట్ వీక్ నువ్వు ఇక్కడే ఉంటావు" అంటూ చాలా దారుణంగా మాట్లాడేసరికి అంటే నిజానికి ప్రేరణ ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ అయితే కాదు. నీ నోరు మార్చుకోకపోతే అంటే ఏం మార్చుకుంటుంది? తను అలాగే ఉంటుందనే ఆ విషయం అందరికీ తెలిసిపోయింది. సో, ఈ నిజం మాట్లాడాలంటే మొన్న జరిగిన చీజ్ దోస, ప్లెయిన్ దోసలోనే ఆమె తప్పు లేదు. అంతకుమునుపు అన్నిట్లోనూ కొంచెం ఎక్కడో అక్కడ ప్రేరణ తప్పైతే కనిపిస్తుంది. అయితే నిఖిల్ కూడా ఒక పక్కన పృథ్వీ ఎళ్ళిపోయాడన్న బాధ, ఇంకా తను ఫినాలే వీక్ దగ్గర పడుతున్నాడు. బయటికెళ్ళిన తర్వాత కావ్యతో ఎటువంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేయాలి. ఇటువంటి చాలా విషయాల నడుమ ఇద్దరు డల్‌గా ఉంటే ఇంకా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ప్రేరణ వచ్చి అంటుంది, "తేజ అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. నేనెందుకు అక్కడ ఉంటాను? ఏం మార్చుకోవాలి? నేను నాలానే ఉన్నాను" అనంటే అప్పుడు మన నిఖిల్ ఏమంటాడంటే, "నువ్వు అవన్నీ పట్టించుకోకు. నన్ను కూడా చాలామంది చాలా అన్నారు. గౌతమ్ నన్ను పృథ్వీని పక్కకి తీసుకెళ్ళలేదని పృథ్వీ గురించి చెప్పి నామినేట్ చేసిన రోజులున్నాయి. వాళ్ళందరూ పాయింట్స్ గట్టిగా పెట్టకుండా గట్టిగా అరిస్తే గట్టిగా పాయింట్స్ అయిపోయినట్టు కాదు కదా! పాయింట్‌లో దమ్ముండాలి" అని చెప్పేసి నిఖిల్ చెప్పే వెర్షన్ నిఖిల్ చెప్పుకున్నాడనమాట. అలాగా ప్రేరణ ఏమంటుందంటే, "నేనసలు సోనియా కూడా అప్పుడు తను నన్ను నామినేట్ చేసింది కదా! నేను కూడా తనని నామినేట్ చేసి ఉండాల్సింది. కానీ తను బయటికెళ్ళిపోయింది. నీ విషయంలోనూ, పృథ్వీ విషయంలోనూ సోనియా కూడా మాట్లాడింది చాలా. కానీ రివర్స్ వాపస్ వచ్చి నన్నే తిట్టడం స్టార్ట్ చేసిందని" చెప్పేసి అలా తన బాధను పంచుకుంటుందన్నమాట. అంటే ఎవరికైనా సరే తేజ లాంటి తెలివైన వాడు నువ్వు నెక్స్ట్ వీక్ ఇక్కడికొచ్చేస్తావంటే బాధగానే ఉంటుంది కదా! ఎందుకంటే వీళ్ళందరూ ముందుగానే అనాలిసిస్ చేసుకుంటూ ఉంటారు. ఆ అనాలిసిస్ చాలా సందర్భాల్లో కరెక్ట్ అయిందనుకోండి, అప్పుడు నెక్స్ట్ ప్రేరణ కూడా నువ్వు ఇక్కడికొచ్చేస్తావు అంటే తను తీసుకోలేకపోయిందనమాట. అందుకని నిఖిల్‌కి చెప్పి బాధపడుతుంది. నిఖిల్ ఏమంటాడంటే, "అవన్నీ పట్టించుకోకు. నువ్వు నీ గేమ్ నువ్వు ఆడు. నువ్వు ఫోకస్ చెయ్యి. నువ్వేదైనా పాయింట్ చెప్పాలనుకుంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్ చెప్పేసేయ్" అన్నట్టుగా మాట్లాడతాడనమాట.